నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి చర్చకు కారణమైన వ్యాఖ్యలు వెలువడ్డాయి. కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత 5 ఏళ్ల పాలనలో జగన్ రాష్ట్రాన్ని దిశాహీనంగా నడిపించారని, అభివృద్ధికి బదులుగా విధ్వంసాన్ని మోపారని ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో 6 ఏళ్ల తర్వాత జగన్ ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారిందని పేర్కొన్నారు. ఈ పరిణామం ఆయన పాలన విధానంపై ప్రజలు ఇప్పటికే తీర్పు చెప్పినట్లయిన వ్యాఖ్యానించారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు నిజమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ఎమ్మెల్యే అభిప్రాయం. నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. ఇటువంటి పరిణామాలు వచ్చే రోజుల్లో మరిన్ని చర్చలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. చేసినాడు 20కి పైగా పాత కేసులు, మళ్ళీ కొత్త కేసులు. ఒకవైపు వివేకానంద కేసు, అదే నాంపల్లె కోర్టు సిబిఐ కోర్టులో, అది నాంపల్లె. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడే, వైఎస్ భాస్కర్ రెడ్డి అక్కడే, వైఎస్ వివేకానంద రెడ్డి అక్కడే. ఈ దేశం, ఈ రాష్ట్రం 4వ స్థానం నుంచి 3కు, 2కు, 1కి కాబోతున్నది. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది, ఫారిన్ ఫెడరేషన్ ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత ఉధృతంగా రాబోతుంది, గూగుల్ రాబోతుంది, అమరావతి కడతనాం, పోలవరం కడతనాం. 4,50,000 మెగావాట్లు ఈ దేశంలో ప్రొడక్షన్ ఉంటే మరొక 5 లక్షల ప్రొడక్షన్. దీనికి కారణం ఈ దేశ సమగ్రతను కాపాడమనే ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన ఆధ్వర్యంలో ముడిగా ఈ యొక్క డబుల్ ఇంజన్ కావాలనేది దానికే చేసినాడు. 20కి పైగా పాత కేసులు, మళ్ళీ కొత్త కేసులు. ఒకవైపు వివేకానంద కేసు, అదే నాంపల్లె కోర్టు సిబిఐ కోర్టులో, అది నాంపల్లె. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడే, వైఎస్ భాస్కర్ రెడ్డి అక్కడే, వైఎస్ వివేకానంద రెడ్డి అక్కడే. ఈ దేశం, ఈ రాష్ట్రం 4వ స్థానం నుంచి 3కు, 2కు, 1కి కాబోతున్నది. ఫారిన్ డైరెక్ట్. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం సంస్థాగత మార్పులు తప్పనిసరిగా అవసరమని తెలిపారు. రైతుల సమస్యలు పరిష్కరించాలంటే గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు వ్యవస్థలను బలపరచాలని పేర్కొన్నారు. హరిత విప్లవం కోసం కేవలం సాంకేతిక విత్తనాలు, ఎరువులు సరిపోవని, వాటిని అమలు చేసే పద్ధతులు, పర్యవేక్షణ వ్యవస్థలు, మార్కెట్ వ్యవస్థలు సమర్థంగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రైతుకు సరైన మద్దతు ధర, సకాలంలో నీటి పంపిణీ, ఆధునిక పద్ధతులపై శిక్షణ, ఇవి ఒక సమగ్ర వ్యవస్థలో భాగమైతేనే నిజమైన హరిత విప్లవం సాధ్యమవుతుందని భట్టి స్పష్టం చేశారు. వ్యవసాయం బలోపేతం దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్తుందని, రైతు కుటుంబాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని రంగాల్లో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. లేకుండా భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా నిలబడటానికి అవకాశం లేదు. కాబట్టి కోట్లాది మంది ప్రజల ఆధారితమైనటువంటి వ్యవసాయాన్ని మనం ఆర్థిక పరంగా వెసులుబాటు వచ్చేటట్టుగా మనం ఈ టెక్నాలజీని, ఈ యొక్క పరిశ్రమల్ని, అదేవిధంగా మార్కెటింగ్ని, స్టోరేజ్ని, ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేసుకుంటూ ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం స్టార్ట్ చేసేటటువంటి స్టార్టప్లన్నీ విజయవంతంగా ముందుకు వెళ్ళాలి అంటే అందరి యొక్క సమన్వయ సహకారం ఉండాలి, సమిష్టి కృషి ఉండాలి. I appreciate and support on the government, whatever the steps, whatever the mechanism, whatever the way that you plan and progress for the vision and growth of the rural economy, more so particularly for Telangana. మహిళల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత బలపడేలా ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నట్టు వివరించారు. మహిళల ఉన్నతి, తెలంగాణ ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామీణ స్థాయి నుండి నగరాల వరకు ప్రతి మహిళలకు ప్రోత్సాహం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతం, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, ఉపాధి అవకాశాల విస్తరణ వంటి అంశాలు ఈ కార్యక్రమంలో కీలకమని పేర్కొన్నారు. ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సీతక్క స్పష్టం చేశారు. మహిళలు ఎదిగితే కుటుంబాలు, గ్రామాలు, చివరకు రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలు ఈ కార్యక్రమానికి సహకరించాలని, మహిళలకు గౌరవం, అవకాశాలు మరింత పెంచాలని పిలుపునిచ్చారు. మరి
మరి వచ్చి రాగానే ఉచితంగా బస్సు, మరి ఇళ్లలో కరెంటు ఫ్రీ 200. ఈరోజు బస్సు ఫ్రీనే కాదు, బస్సుకు ఓనర్లను చేస్తూ ఈరోజు 6 కోట్ల రూపాయలను మీ ఒక్కొక్క బస్సుకు 30 లక్షలు రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఆ బస్సు మళ్ళా ఎవరికి ఇస్తారు? మహిళా సంఘానికి ఇచ్చిన బస్సు గవర్నమెంట్కే అద్దెకిస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మహిళా సంఘాల వాళ్లకు నెలకు 70,000 రూపాయలు బస్సు వాళ్ళు మాకు అద్దెకిచ్చినందుకు, గవర్నమెంట్కి ఇచ్చినందుకు వాళ్లకు నెల కిరాయి కూడా కట్టడం జరుగుతూ ఉంది. మరి వచ్చి రాగానే ఉచితంగా బస్సు, మరి ఇళ్లలో కరెంటు ఫ్రీ 200. ఈరోజు బస్సు ఫ్రీనే కాదు, బస్సుకు ఓనర్లను చేస్తూ ఈరోజు 6 కోట్ల రూపాయలను మీ ఒక్కొక్క బస్సుకు ఆనంది జంటగా నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ప్రేమంటే చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగ చైతన్య అతిథిగా హాజరై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రేమ కూడా అలాంటి కథలను ఆస్వాదిస్తానని పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు మంచి కథ ఉన్న సినిమాలను ఆశ్రయిస్తారని ఈ మధ్య ఒదిగిపో సమర్థంగా పోషించే నటుడిగా గుర్తించారు. ఆనంది కూడా ప్రతిభావంతుడు. కస్టడీ చిత్రం పనిచేయడం మంచి అనుభవం అని గుర్తు చేశారు. చిత్తమైన ప్రేమ కథగా నిలుస్తుందని 21న విడుదలయ్యే ఈ సినిమాకు తన శుభాకాంక్షలు తెలిపారు. అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. అలా కాదు, రీసెంట్ టైమ్స్లో ప్రూవ్ అయింది లవ్ స్టోరీస్ వస్తే ఎలా ఉంటుందని. అండ్ లవ్ స్టోరీస్ ఆర్ టైమ్లెస్. సో నవనీత్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఒక ఫ్రెష్ లవ్ స్టోరీతో ముందుకు వచ్చావు. అండ్ ప్రియదర్శి, నిజంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్స్ ఐ కెన్ సే ఆనెస్ట్లీ. అంటే స్మాల్ బడ్జెట్, బిగ్ బడ్జెట్, హారర్, రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఏదేమైనా విత్ ఆథర్ బ్యాక్ రోల్స్. అదే కాకుండా యాజ్ అ లీడ్ యాక్టర్, యాజ్ అ హీరో, హీస్ బిల్ట్ సచ్ అ స్ట్రాంగ్ కెరియర్ ఫర్ హిమ్సెల్ఫ్. సో ఫ్రమ్ వన్ యాక్టర్ టు అనదర్ యాక్టర్, రియలీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ దర్శి. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే ఆనంది, కలిసి కస్టడీలో ఒక చిన్న రోల్ యునో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్నాము. రియలీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ అండ్ వాట్ అ వండర్ఫుల్ బాడీ ఆఫ్ వర్క్ యూ హ్యావ్ బోత్ ఇన్ తమిళ్ అండ్ తెలుగు. లైక్ టు విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ సుమా గారు, వాట్ అ ఫ్రెష్ సర్ప్రైజ్ అండి. అంటే ఈవెంట్స్లో సుమా గారు ఇంట్రాగేషన్ చేస్తేనే ఎలా ఉంటుందో మనందరికి తెలుసు. అలాంటిది ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని సినిమాలో ఇంట్రాగేషన్ చేస్తున్నారంటే ఇంకా బ్లాస్ట్ ఏ థియేటర్స్లో. బట్ రియలీ నైస్ టు సీ యూ సుమా గారు ఇన్ దిస్. అండ్ అలాగే వెన్నెల్ కిషోర్, హైపరాది, ఎవ్రీవన్ ఎల్స్ ఇన్ ద ఫిల్మ్, లియాన్ జేమ్స్, ద మ్యూజిక్ వాజ్ రియలీ నైస్, వాట్ ఎవర్ ఐ సా ఆన్లైన్. So yeah, I'd like to wish the entire team of Premante all the very best. Looking forward to seeing it in theaters November 21st. Thank you. Versus Elan Cinema. సినీ నటుడు మంచు మనోజ్ కర్నూలులో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని యువతకు ప్రత్యేక సందేశం ఇచ్చారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తదానం అత్యంత కీలకమని, ప్రతి యువకుడు సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. ఎన్టీఆర్ ట్రస్ట్, మోక్షజ్ఞ ఓఆర్జీ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో మనోజ్ దంపతులు స్వయంగా రక్తదానం చేసి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలోని బాధితులకు అండగా నిలుస్తాయని తెలిపారు. నందమూరి బాలకృష్ణ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించిన మనోజ్, తన వంతు సహకారం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. యువత రక్తదానం చేస్తే ఎన్నో ప్రాణాలు రక్షించబడతాయని, చిన్నారి ప్రాణాలను కాపాడే మహత్తర సేవలో ప్రతి వ్యక్తి కూడా భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. దాని గురించి రిసర్చ్గా ఉంది మనసు. అంత చిన్నారి వయసులో, ఆడుకునే వయసులో, ఫ్రీగా తిరిగే వయసులో, ఏమీ తెలియని వయసులో, ఒక పెద్దలు తప్పని చెప్పను. అంటే నాకు కూడా దీని గురించి తెలియదు. ఈరోజు వచ్చి అవేర్నెస్ తెలిస్తే కానీ, మొన్న వచ్చి అన్న చెప్తే ఇది జరుగుతుంది, ఎస్పెషలీ రాయలసీమలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తలసేమియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ దీనికి చాలా బ్లడ్ అవసరం ఉంది అని చెప్తుంటే, అప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసామని తెలుసుకొని చాలా బాధ వేస్తుంది అనమాట.
అండ్ చిన్న పిల్లలు 15 రోజులకు ఒకసారి బ్లడ్ ఇవ్వడం అంటే అది మాటలు కాదు. అండ్ ఎంతోమంది పిల్లలకి బ్లడ్ అందక కాలం చెందుతున్నారు. అది చాలా మనసు కష్టమైన విషయం. వీళ్ళకి ఎప్పుడు కష్టం రాకుండా మేము తోడుంటాము, మా వంతు సహాయం మేము చేస్తామని మాటిస్తున్నాము. ఇక్కడే కాదు, రాయలసీమలో ఇక్కడ కర్నూలు నుంచి మొదలుపెట్టి అనంతపూర్ నుంచి తిరుపతి వరకు ప్రతి ఒక్కటి కేర్ తీసుకొని అందరూ రావాలి. ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఊరిలో ఇది విన్న ప్రతి ఒక్కరూ థాలసీమియా అనే ఒక డిసీజ్ని గుర్తించి దీనికి హెల్ప్ చేస్తారని కోరుతున్నాను. అందరూ ముందుకొచ్చి రక్తదానం చేయండి. అది ఆ పుణ్యం ఎన్ని జన్మలు ఎత్తినా అది మిమ్మల్ని వదలదు. టెర్రరిజం ఒక సైడ్ నుంచే రాదు, డైరెక్ట్గా బార్డర్లోనే టెర్రరిజం వస్తే బార్డర్ కాదు, అది ఎన్నో విధాలుగా వస్తుంది. అండ్ స్పెషలీ డ్రగ్స్ రూపాన మీరు ఆ డ్రగ్స్ని ఎంకరేజ్ చేస్తే ఆ డబ్బు డైరెక్ట్గా టెర్రరిజంకి వెళ్తుంది. అది మర్చిపోకండి. పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. సో మన దేశాన్ని మనమే కాపాడుకోవాలి. మనం నిజంగా 2011 తర్వాత కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి వైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి మీద వేసిన కుట్రలు, పెట్టిన తప్పుడు కేసులు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మర్చిపోలేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు తెలిపారు. నాంపల్లి కోర్టులో జగన్ హాజరు కావడం సందర్భంలో టీడీపీ ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయితే ఎవరు ఎంత ప్రయత్నించినా ప్రజల్లో జగన్ గారికి ఉన్న ఆదరణ తగ్గలేదని, పక్క రాష్ట్రాల్లో కూడా ప్రజలు తనకు మద్దతుగా తండోపతండాలుగా వచ్చారని ప్రభాకర్ రావు తెలిపారు. రాజకీయ కుట్రలు, అనుమానాస్పద కేసులు ప్రజలను ప్రభావితం చేయలేవని, నిజాయితీతో పనిచేస్తున్న నేతలకు ప్రజల నమ్మకం ఎప్పటికీ నిలువబడి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ప్రజల ముందున్న దృఢమైన ఆధ్యాత్మిక మరియు రాజకీయ మద్దతే వైఎస్ఆర్సీపీకి శక్తినిచ్చే ప్రధాన కారణమని పార్టీ ప్రతినిధి అన్నారు. ఇటువంటి సందర్భాలు రాష్ట్ర రాజకీయాల్లో గట్టి చర్చలకు కారణమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు 2 రాష్ట్రాల్లో కానీ మర్చిపోలేదు. అప్పుడు పెట్టినటువంటి కేసులు, ఆ కేసుల్ని ఒక పర్వతంలాగా, ఒక శిఖరంలాగా ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రతోటి ప్రజల్లో తిరిగి ప్రజల మన్ననలు పొంది 2019-24 మధ్యలో పరిపాలించినట్టు పరిపాలన ఈ రోజుకి ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. ఆయన లండన్ ఇటీవల వెళ్ళినప్పుడు, లండన్ వెళ్లే ముందు కోర్టుకి చెప్పినటువంటి నేపథ్యం ప్రకారం ఖచ్చితంగా కోర్టుకు వచ్చి కోర్టులో హాజరు వేయించుకుంటాం అని చెప్తే, దాన్ని సిలువలు పలువులుగా చేసినటువంటి తెలుగుదేశం అండ్ కో ఎల్లో మీడియా మొత్తం కూడా విషపు రాతలు రాసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో కోర్టు అంటే లెక్క లేదన్నట్టుగా 5-6 సంవత్సరాలుగా కోర్టు డైరెక్షన్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండి తను పర్మిషన్లు తీసుకున్న విధానం అందరికీ తెలుసు. కానీ ఈరోజు కోర్టుకు వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం దాదాపు బేగంపేట ఎయిర్పోర్ట్ కానీ, నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర కానీ, లోటస్ పాండ్ తన నివాసం దగ్గర కానీ వేల మంది జనం జగన్ కోసం వచ్చి చూసినటువంటి విధానాన్ని చూసి ఓర్చుకోలేక మొన్నటి నుంచే తప్పుడు రాతలతోటి ఒక గవర్నర్ పరిపాలన, శాంతి భద్రతలు కూడా లేవు అక్కడ. ఈరోజు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతూ ఉందో. కూటమి కుట్రల్ని ఎదుర్కొని మేము ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రతిపక్ష నాయకుడికి ప్రజల నుంచి ఆమోదం కానీ ఆదరణ కానీ తగ్గలేదనే దానికి ఈరోజు పొరుగు రాష్ట్రమైనటువంటి హైదరాబాద్ వస్తే బేగంపేట దగ్గర నుంచి లోటస్ పాండ్ దాకా, లేకపోతే నాంపల్లి సిబిఐ కోర్టు దాకా తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చినటువంటి రీజనల్ సినిమాల పరిస్థితి ఎలా మారిందో దర్శకుడు తరుణ్ భాస్కర్ వివరించిన తీరు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకప్పుడు రీజనల్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయా లేదా అని భయం ఉండేదని, కానీ ఇప్పుడు ప్రతి గ్రామం నుంచి సహజమైన కథలు వెలుగులోకి వస్తున్నాయని ఆయన తెలిపారు. అలాంటి వాస్తవమైన కథతో ప్రేక్షకులు సినిమా ప్రత్యేకంగా మాటలపై తన అభిప్రాయం పొంది రానున్నపై మంచి I'm getting inspired to write again. మళ్ళీ రావడం అన్నది ఇట్స్ సచ్ అ ప్లేస్. నాకు తెలిసి ఇండస్ట్రీ ఇస్ ఇన్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ తెలుగు ఆడియన్స్ లెక్క ఏ ఆడియన్స్ లేదు వరల్డ్లో. అది ఆ స్టాంప్ ఏ రోజైతే వేణుబైర్ నుంచి వచ్చిందో నేను నమ్ముతాను. ఎందుకంటే విరాట పర్వం చూసినప్పుడు టిష్యూలు సరిపోలేదు, నేను ఇట్లా ఏడుస్తా ఉన్నా ఇట్లా.
సో నాకు తెలిసి తప్పకుండా హీల్ ఎంటర్టైన్. అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ రాజు అండ్ రాంబాయ్, చైతూబాయ్ కూడా మస్తు చేసిండు. ఇట్ లుక్స్ సో అమేజింగ్. ఆయన ఇన్విజిబుల్ అనమాట. అండ్ ఆ బెడ్స్ దగ్గర ఒక లైన్ కొడితే ఆయన క్యారెక్టర్ ఏమో. సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ టు వాచ్. సో అఖిల్, యూ డన్ అ క్రేజీ జాబ్. You also, Rambai's character, you played really well and అనిపిస్తుంది. It feels very real. Hello everyone. మీకు పైసలు ఇచ్చినా అనుకుంటారు, అనవసరంగా అరవకండి. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో చోటు చేసుకున్న బంగారం మోసం కేసు స్థానికంగా భారీ చర్చకు కారణమైంది. చైతన్య గోదావరి బ్యాంకులో బంగారాన్ని తాకట్టు పెట్టిన పలువురు బాధితులకు అక్కడి అప్రైజర్ మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత అధికారులు తక్షణ చర్యలు ప్రారంభించారు. వివరాలు తెలిసిన వెంటనే బ్యాంకు ఉన్నతాధికారులు గ్రామానికి చేరుకొని బాధితుల వివరాలను సేకరించారు. విచారణలో అప్రైజర్ చేసిన అవకతవకలు స్పష్టమవడంతో బాధితులకు నష్టపరిహారం అందించే ప్రక్రియను వేగంగా పూర్తి చేశారు. బ్యాంకు వైఫల్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న వారి బాధను తగ్గించేందుకు అధికారులు నేడు పరిహారం చెల్లించడం గ్రామస్తుల్లో కొంత నమ్మకాన్ని ఏర్పరిచింది. బ్యాంకు పర్యవేక్షణ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసా ఇచ్చారు. బ్యాంకుగా ఉన్న సమయంలో ఒక గోల్డ్ ఇష్యూ జరిగింది. దాంట్లో చాలామంది వస్తువులు తారుమారవడం అలాంటివి సమస్యలు ఎదురైనాయి. మొత్తం 505 కంప్లైంట్లు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. దాంట్లో ఇంటర్నల్ విచారణ అంతా అయిపోయిన తర్వాత మొదటి విడతగా 2.5 కోట్లు సుమారు 401 కంప్లైంట్లకి పరిష్కారం జరిగిపోయింది. అది అయిపోగా మిగిలిన 104 సమస్యలను కూడా పరిష్కరించారు ఫిర్యాదుల్ని. ఈ 505 అకౌంట్లు ఎఫ్ఐఆర్లో నమోదైనవి అన్నీ పరిష్కారం చేయడం జరిగింది. మొత్తం 3.5 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు నష్టపరిహారంగా చెల్లించడం జరిగింది. బ్యాంకుగా ఉన్న సమయంలో ఒక గోల్డ్ ఇష్యూ జరిగింది. దాంట్లో చాలామంది వస్తువులు తారుమారవడం అలాంటివి సమస్యలు ఎదురైనాయి. మొత్తం 505 కంప్లైంట్లు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. దాంట్లో ఇంటర్నల్ విచారణ అంతా అయిపోయిన తర్వాత మొదటి విడతగా 2.5 కోట్లు సుమారు 401 కంప్లైంట్లకి పరిష్కారం జరిగిపోయింది. అది అయిపోగా మిగిలిన 104 సమస్యలను కూడా పరిష్కరించారు ఫిర్యాదుల్ని. ఈ 505 అకౌంట్లు ఎఫ్ఐఆర్లో నమోదైనవి అన్నీ పరిష్కారం చేయడం జరిగింది. రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కమిషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యతతో పరిశీలిస్తామని కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సున్నితమైనవని, వాటి పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవడం కమిషన్ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. కమిషన్ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదులను మొదటి స్థాయిలోనే పరిశీలించి సంబంధిత అధికారులకు వెంటనే ఫార్వర్డ్ చేస్తామని చెప్పారు. సామాజిక న్యాయం సాధనలో కమిషన్ పటిష్టంగా పనిచేస్తుందని, ఎలాంటి వివక్షను సహించబోమని ఆయన స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఫిర్యాదుల పరిశీలన జరుగుతుందని, అవసరమైతే స్వయంగా ప్రభావిత ప్రాంతాలను సందర్శించే అవకాశం కూడా ఉంటుందని జవహర్ పేర్కొన్నారు. ప్రజలు ఎటువంటి భయం లేకుండా కమిషన్ను సంప్రదించాలని ఆయన పిలుపునిచ్చారు. కమిషన్ చర్యల వల్ల వెనుకబడిన వర్గాల్లో నమ్మకం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. స్వయంగా తెలియజేస్తా ఉన్నా, ఈ జిల్లాలో అట్రాసిటీస్ వచ్చిన 9 వచ్చాయి నాకు. దీనిలో 7 జనరల్ వచ్చాయి, 15 ల్యాండ్కి సంబంధించి వచ్చాయి, సర్వీస్ మ్యాటర్స్ 2 వచ్చాయి, మొత్తం 33 వచ్చాయి ఈ జిల్లాకు సంబంధించి. అదే ఇప్పుడు 100% వాటి గురించి పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు అధికారి ఒక ఏదైనా పొరపాటుకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడా లేదని క్రాస్ చెక్ చేసుకోమని కూడా ఆ సంబంధిత పిటిషనర్కి మేము పంపుతా ఉన్నాం. లేదంటే పిటిషనర్కి ఫోన్ చేసి అయ్యా నీకు పలానా రిప్లై వచ్చింది, దాని మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే అగైన్ మళ్ళీ మీరు గ్రీవెన్స్ ఇవ్వండి. ఆ సంబంధిత అధికారిని హీరింగ్కి పిలిచి మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాధారాలను బట్టి వాళ్ళని ప్రశ్నించి మీకు న్యాయం చేస్తామని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఏ విధంగా అయిందనేది కూడా సంబంధిత వ్యక్తులకు స్వయంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ జిల్లాలో అట్రాసిటీస్ వచ్చిన 9 వచ్చాయి నాకు. దీనిలో 7 జనరల్ వచ్చాయి, 15 ల్యాండ్కి సంబంధించి వచ్చాయి, సర్వీస్ మ్యాటర్స్ 2 వచ్చాయి, మొత్తం 33 వచ్చాయి ఈ జిల్లాకు సంబంధించి. అదే ఇప్పుడు 100% వాటి గురించి పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కొన్నిసార్లు అధికారి ఒక ఏదైనా పొరపాటుకు తప్పుడు రిపోర్ట్ ఇచ్చాడా లేదని క్రాస్ చెక్ చేసుకోమని కూడా ఆ సంబంధిత పిటిషనర్కి మేము పంపుతా ఉన్నాం.
లేదంటే పిటిషనర్కి ఫోన్ చేసి అయ్యా నీకు పలానా రిప్లై వచ్చింది. కేరళ రాష్ట్రంలోని శబరిమలలో తెలుగు భక్తులకు ఇబ్బందులు ఎదుర్కొన్న ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఇరుముడి మాలధారణలతో శబరిమలకు వెళ్లిన ఉండి మండలం నిమ్మలపేటకు చెందిన ఒట్టుమిల్లి నాగబాబు, బైరెడ్డి అశోక్ చక్రవర్తి తమకు చోటు చేసుకున్న అనుభవాన్ని వివరించారు. క్యూ లైన్ ఎడమవైపు ఉందని ఓ పోలీసు ప్రశ్నించగానే ఆయన అసభ్యంగా ప్రవర్తించాడని స్వాములు చెబుతున్నారు. భక్తుల మాటల్లో ప్రశ్న అడిగినందుకు ఆ పోలీసు జిప్ తీసి చూపించే వరకు వెళ్లాడని వారు ఆరోపించారు. శబరిమలకు దర్శించుకునేందుకు వెళ్లే వేల కిలోమీటర్లు ప్రయాణించే ఆంధ్ర స్వాములకు కనీస గౌరవం ఇవ్వకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా శబరిమలకు చేరుకున్నప్పుడు ఇలాంటి అవమానకర పరిస్థితులు తలెత్తడం విచారకరమని వారు తెలిపారు. తెలుగు భక్తులతో జరిగిన ఈ ప్రవర్తనపై అధికారులు స్పష్టత ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్వాములు కోరుతున్నారు. శబరిమలలో భక్తుల గౌరవం కాపాడాలనే అభిప్రాయం భక్తుల్లో వ్యక్తమవుతోంది. స్వామి ఈ రోజు శబరిమలలో మన తెలుగు వాళ్ళకి ఒక అన్యాయం, దరిద్రమైన సంఘటన జరిగింది. అదేంటో ఆయన స్పష్టంగా వివరిస్తారు. సార్ చెప్పండి సార్. మీరు? నా పేరు నాగబాబు అండి, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అండి. నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పిప్పు చూపిస్తున్నాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా, ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు, మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం. దర్శనం కోసం మనం వచ్చాం ఏంటండి? మన తెలుగు ఆత్మగౌరవాన్ని పెంచాలి. మనం ఆయన దొడ్డిదారిని బయటకు పంపేసి మనకి స్పెషల్ దర్శనం ఇప్పిస్తాం అంటే మనం నోరు మూసుకుని కట్టేసుకుంటాం. దర్శనానికి వెళ్ళి కట్టుకుంటూ ఉంటామా చేతులు? స్వామి దీన్ని ఎక్కడి దాకా తీసుకెళ్దాం మీరే చెప్పండి సార్. సెంట్రల్ దాకా తీసుకెళ్ళిపోదామండి. సెంట్రల్ దాకా సనాతన ధర్మం కాపాడాలంటే సెంట్రల్ దాకా ఖచ్చితంగా దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ దాకా, పవన్ కళ్యాణ్ గారి దాకా మొత్తం. తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత ప్రత్యేకంగా మారింది. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ రోజు శ్రీవారి దర్శనం తిరుమల చేరుకున్నారు. రాష్ట్రపతి నివాసం కోసం ఏర్పాటు చేసిన పద్మావతి అతిథి గృహానికి ఆమె చేరుకున్న వెంటనే అధికారులు ఘన స్వాగతం పలికారు. భద్రతా ఏర్పాట్లను దృష్టిలో ఉంచుకుని తిరుమల మొత్తం ప్రాంతంలో పోలీసు దళాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆమెకు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ముందుగానే సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. తిరుమలలో రాష్ట్రపతి పర్యటన అరుదుగా జరిగే సందర్భంగా యాత్రికులు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న నాయకురాలు శ్రీవారి ఆశీస్సులు తీసుకోవడం పర్వదినంగా భావిస్తున్నారని భక్తులు అభిప్రాయపడుతున్నారు. తిరుమలలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భక్తుల రద్దీపై కూడా అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సీనియర్ పోలీసు అధికారులు కీలక ఆపరేషన్ నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతం యానాం నుండి ఆచంటకు అక్రమంగా తరలించబడుతున్న డీజిల్ను పోలవరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్యాంకర్ వాహనం సీజ్ చేసి దాడిలోని సుమారు 8,000 లీటర్ల అక్రమ డీజిల్ను పక్కన పెట్టారు. ఈ చర్యలో 3 వ్యక్తులపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ ప్రారంభించారు. పోలీసులు పేర్కొన్నట్లయితే అక్రమ డీజిల్ రవాణా చేస్తూ వెళ్లిన ఈ ట్యాంకర్ గత కొన్ని రోజులుగా గోప్యంగా అనుమతులు లేకుండా ప్రాంతంలో తిరుగుతూ వస్తున్నట్లు సమాచారం. అధికారులు భద్రతా పర్యవేక్షణలో కొనసాగిస్తూ ఇతర అక్రమ మార్గాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు. పోలవరం పోలీసులు ఈ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న చర్య స్థానిక వర్గాల్లో సానుకూల స్పందనకు కారణమైంది. ఈ రకమైన అక్రమ వ్యవహారాలను అడ్డుకునే క్రమంలో రాష్ట్రంలో చట్టపరమైన చర్యలు పర్యవేక్షణ కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా కనుక్కుంటే ఇది యానో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ బస్టాండ్ పక్కన ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి ఈ డీజిల్ అనేది తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి ఇది ఆచంట రాజారెడ్డి అని ఒక వ్యక్తికి
తీసుకెళ్తున్నారనే విషయం తెలిసింది ప్రాథమికంగా. మరి దీని మీద కేసు నమోదు చేసి ఐపోలవరం పోలీస్ స్టేషన్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇక మీదట ఎవరైనా కూడా ప్రజలందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే, యానం నుంచి ఏదైనా అక్రమంగా మద్యం కానీ లేదా డీజిల్, పెట్రోల్ అక్రమంగా రవాణా చేసినట్లయితే వారి మీద చట్టరీత్యా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేంద్రపాలిత ప్రాంతమైన యానంకి అలాగే మన ఆంధ్రప్రదేశ్కి కంపారిటివ్లీ మనకి డీజిల్, పెట్రోల్ కానీ లేకపోతే మద్యం ధరల్లో కానీ వ్యత్యాసం ఉండడం వల్ల చాలా మంది అక్కడ నుంచి అక్రమంగా రవాణా చేయాలని ప్రయత్నం జరుగుతుంది. మరి దాన్ని కట్టడి చేయడానికి మా ఎస్పీ గారు శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, మరి అలాగే టీఎస్ఆర్కే ప్రసాద్ గారు అమలాపురం డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఎదుర్లంక దగ్గర చెక్ పోస్ట్ కూడా నిర్వహించి మరి అక్రమ రవాణాని అరికట్టడం జరుగుతుంది, నిఘా పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు తెల్లవారుజామున ఐపోలవరం ఎస్ఐ గారైన రవీంద్ర బాబు గారు రాబడిన సమాచారం మేరకు ఎదుర్లంక చెక్ పోస్ట్ దగ్గర వాహన తనిఖీలు నిర్వహించి యానం నుంచి అక్రమంగా డీజిల్ రవాణా చేస్తున్న ఒక ట్యాంకర్ని పట్టుకోవడం జరిగింది. ఈ ట్యాంకర్ని పరిశీలిస్తే అందులో సుమారు 8,000 లీటర్ల అక్రమంగా డీజిల్ తరలిస్తున్నట్టు గుర్తించడం అయింది. వీరితో పాటు 3 వ్యక్తులు పొలిమారి మహేశ్వరరావు అలాగే ఆలమూరు సత్యరాజు, వీరిద్దరు యానంకి చెందిన వాళ్ళు, అలాగే వాసంశెట్టి శ్రీనివాస్ అనే డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే దర్యాప్తులో భాగంగా కనుక్కుంటే ఇది యానం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ బస్టాండ్ పక్కన ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి ఈ డీజిల్ అనేది తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి ఇది ఆచంట రాజారెడ్డి అని ఒక వ్యక్తికి తీసుకెళ్తున్నారనే విషయం తెలిసింది ప్రాథమికంగా. మరి దీని మీద కేసు నమోదు చేసి ఐపోలవరం పోలీస్ స్టేషన్లో దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇక మీదట ఎవరైనా కూడా ప్రజలందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే, యానం నుంచి ఏదైనా అక్రమంగా మద్యం కానీ లేదా డీజిల్, పెట్రోల్ అక్రమంగా రవాణా చేసినట్లయితే వారి మీద చట్టరీత్యా గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.